లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు ఉద్రిక్తతల్లో తల్లిదండ్రులు, కుటుంబాలను కోల్పోయిన పూంచ్ జిల్లాకు చెందిన 22 మంది చిన్నారులను రాహుల్ దత్తత తీసుకున్నారు. ఇదే విషయాన్ని జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ తెలిపారు. ఆ చిన్నారులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు వారి విద్య, ఖర్చులు తదితర అవసరాలను ఇకపై రాహుల్ చూసుకోనున్నట్లు తెలిపారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ల మధ్య ఘర్షణలతో దాయాది చర్యలకు దెబ్బతిన్న జమ్మూ కశ్మీర్ సరిహద్దు గ్రామాలను రాహుల్ గాంధీ సందర్శించారు. అదే సమయంలో పూంచ్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సంబంధించిన వివరాలు తీసుకుని ఓ జాబితా రూపొందించాలని పార్టీ నేతలను ఆదేశించినట్లు హమీద్ తెలిపారు. ఇందులో భాగంగానే సర్వే నిర్వహించి 22 మంది చిన్నారుల జాబితా రూపొందించామన్నారు. తాము తయారు చేసిన లిస్టులోని చిన్నారులను రాహుల్ గాంధీ దత్తత తీసుకుంటారన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు ఉద్రిక్తతల్లో తల్లిదండ్రులు, కుటుంబాలను కోల్పోయిన పూంచ్ జిల్లాకు చెందిన 22 మంది చిన్నారులను రాహుల్ దత్తత తీసుకున్నారు. ఇదే విషయాన్ని జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ తెలిపారు. ఆ చిన్నారులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు వారి విద్య, ఖర్చులు తదితర అవసరాలను ఇకపై రాహుల్ చూసుకోనున్నట్లు తెలిపారు. Don't worry, everything will come back to normal, and your way of responding to this problem should be that you study really hard, you play really hard, and you make a lot of friends in school. Okay? Will you do that? Good. So what were you feeling? You lost your little friends. I'm very sorry about that. You've seen a little bit of danger. You've seen a little bit of. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్ డీటెయిల్స్ ఏంటి? Everything will come back to normal, and your way of responding to this. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల కాలంలో పెహల్గాం ఉగ్రదాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ పూర్తిస్థాయిలో జరిగిన తర్వాత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ముఖ్యంగా పూంచ్ సెక్టార్లో ఆయన పర్యటించారు. అక్కడ ఎవరైతే క్రాస్ బార్డర్ టెర్రరిజం తోటి, ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు గ్రామాలపైన టార్గెట్ గా చేసుకుని షెల్లింగ్ చేసినటువంటి నేపథ్యంలో మరణించినటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ సందర్భంలోనే అనాథలైనటువంటి 22 మంది ఆర్ఫాన్స్ ని, అక్కడ ఉన్నటువంటి క్రాస్ బార్డర్ పాకిస్తాన్ సంబంధించినటువంటి రేంజర్స్ జరిపినటువంటి కాల్పుల్లో మరణించినటువంటి వారి పిల్లలను దత్తత తీసుకున్నట్టుగా ప్రకటించారు. దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్ తారిక్ అహ్మద్ ఈ మేరకు దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెల్లడించారు. మొదటి దశగా నెక్స్ట్ వీక్ లో వారికి సంబంధించినటువంటి దత్తతకు సంబంధించినటువంటి కార్యక్రమం అనేది కూడా ఉంటుందనేటువంటి అంశాన్ని వెల్లడించారు. మొత్తంగా 22 మంది వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తి ఏర్పాట్లను కూడా రాహుల్ గాంధీ చూసుకోబోతున్నారు. 22 మందికి సంబంధించి వారి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత వరకు కూడా వారికి అవసరమయ్యేటువంటి మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఖర్చునంతా కూడా రాహుల్ గాంధీ భరించబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ గా ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. 22 మంది అనాథలుగా మారినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి చదువుకు సంబంధించినటువంటి బాధ్యతను రాహుల్ గాంధీ తీసుకోబోతున్నారు. మొత్తంగా గత కొంతకాలంగా కూడా రాహుల్ గాంధీ చాలా అంటే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతోటి చాలా ఎక్కువగా అనుబంధం అనేది కూడా ఏర్పరచుకుంటున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తే చాలా సందర్భాల్లో గిగ్ వర్కర్స్ తో కావచ్చు, లేకపోతే ఓబీసీలు కావచ్చు, దళిత ఆదివాసీకి సంబంధించిన ఇష్యూస్ ని రేజ్ చేయడంతో పాటు వారితో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. చాలా సందర్భాల్లో ట్రక్ డ్రైవర్స్ తో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాము. అంతకుముందు రైల్వే స్టేషన్కి వెళ్లి కూలీలతో నేరుగా మాట్లాడి వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ తెలుసుకునేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఇట్లా మెకానిక్స్, ఇట్లా చాలా వర్గాలకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వం నుంచి నేరుగా బెనిఫిట్స్ పొందలేకపోతున్నారో, లేకపోతే ఎవరికైతే ప్రభుత్వం నుంచి సహాయాలు అందట్లేదో ఆయా వర్గాలకు సంబంధించిన ప్రజల్ని నేరుగా కలిసి వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ ని అడిగి తెలుసుకోవడంతో పాటు వాటిలో ఒకటిగా వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇటీవల పూంచ్లో పర్యటించినటువంటి సందర్భంలో చాలా మంది
ఈ షెల్లింగ్స్ లో ముఖ్యంగా పాకిస్తాన్ రేంజర్స్ జరిపినటువంటి కాల్పుల్లో చాలా మంది సరిహద్దు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మరణించినటువంటి సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేశారు. వారికి సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు, లేకపోతే వారందరూ కూడా అనాథలుగా మారినటువంటి సిచ్యువేషన్ చూసి చెల్లించినటువంటి రాహుల్ గాంధీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చాలా వరకు అంటే ప్రభుత్వాలకు సంబంధించి ముఖ్యంగా ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజంకి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి దాడుల్లో మరణించినటువంటి కుటుంబాలకు ప్రభుత్వాల నుంచి సహాయం అందినా అందకపోయినా వారికి సంబంధించినటువంటి పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన రాహుల్ గాంధీ స్పందించారు. మొత్తంగా పూంచ్ సెక్టార్లో ఈ ఇటీవల జరిగినటువంటి ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజంకి సంబంధించి క్రాస్ బార్డర్ కాల్పుల్లో మరణించినటువంటి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పేరెంట్స్కి సంబంధించి అనాథలుగా మారినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి అయ్యేటువంటి ఖర్చులను తాను భరించడంతో పాటు వారికి సంబంధించినటువంటి దత్తతను కూడా తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఓవరాల్ ఇది ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే చాలా మంది నాయకులు వెళ్లి పరామర్శించి వారికి సంబంధించి అండగా ఉంటామని ఒక భరోసా నింపేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ వాటిని గ్రౌండింగ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అట్లాంటి సందర్భంలోనే ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక అరుదైన ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయి లేకపోతే ఇంటి పెద్దలను కోల్పోయి అనాథలుగా మారారో వారికి చేయూతనిచ్చే విధంగా రాహుల్ గాంధీ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వీక్ లోనే దత్తతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా పూర్తి అవుతాయి. శ్రవంతి.